ఫ్రెండ్స్, టుడే మనం ఈ మధ్యన రిలీజ్ అయిన బెస్ట్ తెలుగు డబ్బుడ్ యానిమేస్ గురించి, ఇంకా అవి ఎక్కడ చూడడానికి అవైలబుల్గా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతే, నెంబర్ 1 మ్యాచ్లీ మ్యాజిక్ అండ్ మెల్స్. ఈ యానిమే జోనర్ వచ్చేసి యాక్షన్ కామెడీ మామ. ఐఎండిలో దీనికి 10కి 7.3 రేటింగ్ ఉంది. ఈ యానిమేలో మనోడు ఐరన్ ని ప్లాస్టిక్ ఉంచినట్టు ఉంచేస్తాడు. ఈ యానిమేలో కామెడీ పీక్ లో ఉంటుంది, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు ఈ యానిమే ప్లాట్ గురించి మనం మాట్లాడుకుంటే, మ్యాజిక్ కి మెయిన్ అయిన ఈ ప్రపంచంలో మనోడికి ఏ మ్యాజిక్ ఉండదు. మ్యాజిక్ లేనోళ్ళని వాళ్ళు అసలు మనుషులే కాదన్నట్టు చూస్తారు మామ. కాకపోతే మనోడు ఇవన్నీ పట్టించుకోకుండా తన స్ట్రెంగ్త్ తో అందరినీ సర్పాస్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకోవడమే ఈ యానిమే స్టోరీ. ఈ యానిమేలో ఫైట్స్ గానీ కామెడీ గానీ మీకు చాలా బాగా నచ్చుతాయి, తప్పకుండా చూడండి. ఈ యానిమే క్రంచీ రోల్ లో అవైలబుల్ గా ఉంది. మీకు ఒకవేళ దానిలో కష్టమైతే వీడియో లాస్ట్ లో కొన్ని వెబ్సైట్స్ చెప్తా, దానిలో ట్రై చేయండి. నెంబర్ 2 ది అపోథికరీ డైరీస్. ఈ యానిమే జోనర్ వచ్చేసి డ్రామా ఇంకా మిస్టరీ మామ. ఐఎండిలో దీనికి 10కి 8.6 రేటింగ్ ఉంది. ఇప్పుడు ఈ యానిమే ప్లాట్ గురించి మనం మాట్లాడుకుంటే, రాజ్యానికి సేవ చేసే విషయమై మన మెయిన్ హీరోయిన్ అయిన మావని రాజ్యం లోపల బంధించి ఉంచుతారు. మెల్లమెల్లగా ఆ రాజ్యం లోపల దెయ్యాలు కనిపించడం, ఇంకా కొన్ని మిస్టరీస్ లాంటివి జరుగుతాయి. ఆ మిస్టరీస్ ని మన మావో తన తెలివితోనూ ఇంకా మెడిసిన్ నాలెడ్జ్ తోనూ సాల్వ్ చేయడమే ఈ యానిమే స్టోరీ. ఈ యానిమే ప్లాట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మీరు మిస్టరీస్ తో ఉండే యానిమేస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ యానిమేని అస్సలు మిస్ చేయొద్దు. ఈ యానిమే సీజన్ 1 తెలుగు డబ్ క్రంచీ రోల్ లో అవైలబుల్ గా ఉంది. సీజన్ 2 వీక్లీ ఎపిసోడ్స్ గా ప్రస్తుతం రిలీజ్ అవుతున్నాయి. స్టోరీ ఫస్ట్ లో డల్ గా ఉన్న వెళ్లే కొందికి ఆ మిస్టరీస్ తో ప్లాట్ పీక్ లో ఉంటుంది, అస్సలు మిస్ చేయొద్దు. నెంబర్ 3 డాక్టర్ స్టోన్. ఈ యానిమే జోనర్ వచ్చేసి అడ్వెంచర్ ఇంకా పోస్ట్ అపాకలిప్టిక్ మామ. ఐఎండిలో దీనికి 10కి 8.1 రేటింగ్ ఉంది. ఈ యానిమే ప్లాట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒక మిస్టీరియస్ గ్రీన్ లైట్ లాంటిది రావడంతో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ స్టోన్స్ లా మారిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత శంకు ఇషిగామి అనే స్టూడెంట్ స్టోన్ నుంచి మనిషిలా మారి అసలు ఏం జరిగింది అనే షాక్ లో ఉంటాడు. మెల్లమెల్లగా మనోడు సైన్స్ తో తన ఫ్రెండ్స్ ని కూడా రివైవ్ చేసి మళ్ళీ హ్యూమన్ సివిలైజేషన్ ని తీసుకురావాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఇదే కాకుండా ఆ గ్రీన్ లైట్ మిస్టరీ వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవడమే ఈ యానిమే స్టోరీ. కథలో వెళ్లే కొందికి ఆ మిస్టరీస్ మీకు చాలా బాగా నచ్చుతాయి, ట్రై చేయండి. నెంబర్ 4 ద టైమ్ ఐ రీఇన్కార్నేటెడ్ యాస్ స్లైమ్. ఈ యానిమే జోనర్ వచ్చేసి ఇసకాయ్ ఇంకా ఫ్యాంటసీ మామ. ఐఎండిలో దీనికి 10కి 8.1 రేటింగ్ ఉంది. ఈ యానిమే ప్లాట్ గురించి మనం మాట్లాడుకుంటే, సాటో మికామి అనే అతను ఒకరోజు కత్తిపోటుతో చనిపోయే పరిస్థితిలో వేరే ప్రపంచానికి టెలిపోర్ట్ అయ్యి అక్కడ స్లైమ్ గా రీఇన్కార్నేట్ అవుతాడు. అక్కడ మనోడు మెల్లమెల్లగా తన పవర్స్ ని అప్గ్రేడ్ చేసుకుని తన పేరుని రిమ్రూ టెంపెస్ట్ గా మార్చుకుంటాడు. తన పవర్స్ తో అక్కడ ఉన్న ఆక్స్ ని ఎల్ఫ్స్ ని ఏకం చేసి వాళ్ళని కాపాడటానికై తన లిమిట్స్ కి మించిన పవర్ఫుల్ ఫైట్స్ చేస్తాడు. ఈ యానిమేలో కూడా స్టోరీ ఫస్ట్ లో డల్ గా ఉంటుంది, కానీ కథలో వెళ్లే ఆ ఫైట్స్ లో మనోడు ఉపయోగించే తెలివి పీక్ లో ఉంటుంది. మీరు ఇసకాయ్ యానిమేస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ యానిమేని అస్సలు మిస్ చేయొద్దు. నెంబర్ 5 ఫ్రీర్ అండ్ బియాండ్ ది అడ్వెంచర్. ఈ యానిమే జోనర్ వచ్చేసి ఫ్యాంటసీ ఇంకా అడ్వెంచర్ మామ. ఐఎండిలో దీనికి 10కి 8.9 రేటింగ్ ఉంది. ఈ యానిమే ప్లాట్ అంతా ఫ్రీరన్ తన పార్టీతో కలిసి డెమన్ కింగ్ ని ఓడించడంలో తన ఫ్రెండ్స్ తో చేసిన అడ్వెంచర్స్ చుట్టూ ఉంటుంది. ఎమోషన్స్ లేని ఫ్రీరన్ తన ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు మొదటిసారి ఏడవటం, తన ఫ్రెండ్ అయిన హెమ్మల్ కోసం ఫైనల్ గా ఒక అడ్వెంచర్ చేయడమే ఈ యానిమే స్టోరీ. 2023లో వచ్చిన టాప్ 5 బెస్ట్ యానిమేస్ లో ఈ ఫ్రీరన్ బియాండ్ ద అడ్వెంచర్ ఒకటి. ఈ యానిమే ఫస్ట్ ఎపిసోడ్ నుంచే స్టోరీ పీక్ లో ఉంటుంది, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు ఈ 5 యానిమేస్ టూమ్ ఫ్లిక్స్ ఇంకా యానిమే వరల్డ్ అనే వెబ్సైట్స్ లో తెలుగు ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లో కొన్నిసార్లు సర్వర్ ఇష్యూ లాంటిది వస్తే కింద నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, దానిలో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన లింక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ 5 యానిమేస్ కాకుండా మన క్రంచీ రోల్ బాబాయ్ మరిన్ని యానిమేస్ తెలుగు డబ్బింగ్ లో తీస్తున్నాడు. అవి రిలీజ్ అయ్యాక మీకు నోటిఫై చేస్తాను. ఈ యానిమే ఫ్యాన్స్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.